హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా రుచికరంగా ఉండే ఫిష్ కర్రీ. అదేనండి మన చేపల కూర. చేపల కూర అంటే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం కదా. అయితే కొన్ని చిట్కాలు యూజ్ చేసి కాస్త డిఫరెంట్ స్టైల్లో ఈ చేపల కూరని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ చేపల కూర కోసం ఇక్కడ నేను 1.5 కిలో వరకు చేపలు తీసుకొని దీన్ని బాగా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసేసుకున్నాను. అంటే ఉప్పు బాగా పట్టించేసి ఉప్పు నిమ్మరసం కూడా పట్టించిన తర్వాత ఉప్పు బాగా శుభ్రం చేసేసుకోవాలన్నమాట. అలా శుభ్రం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేపల్లో ఉన్న జిగట అలాగే నీచు వాసన కూడా పోతుంది. ఓకే, అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు కారం. ఈ విధంగా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ముక్కలన్నిటికీ బాగా పట్టించేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ముక్కలన్నిటికీ చక్కగా పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. దాని మూలన ఏంటంటే ఉప్పు, పసుపు, కారం వీటన్నిటిని ముక్కలకు పట్టుకొని ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇవి పక్కన పెట్టుకున్నంతలో కూడా నెక్స్ట్ ప్రొసీజర్ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, పల్లీలు ఒక 50% వరకు వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 3 ఇంచీల వరకు దాచిన చెక్క, అదేవిధంగా ఒక 8 వరకు లవంగులు, 5 ఏలక్కాయలు వేసుకొని వీటిని కూడా కాసేపు వేయించుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ఇవి కూడా కాసేపు అంటే ఒక 1.5 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అంటే సుమారుగా 2 టీ స్పూన్స్ వరకు నేను వేసాను ధనియాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. వీటితో పాటు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, మరి ఎక్కువ వేయలేదు చూడండి ఫ్రెండ్స్, కొన్ని మాత్రమే వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఇంకాసేపు వేయించేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇవి కూడా కాసేపు వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసి ఇలా చీల్చుకున్న తర్వాత వీటిని కూడా ఇలా వేసేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక 1 నిమిషం ఆర్ 2 మినిట్స్ 1 or 2 మినిట్స్ పాటు అలా వేయించుకుందాం. దట్టు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయించుకోవడం వలన అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వేగుతాయి. ఓకే, కాబట్టి లో ఫ్లేమ్కే ప్రిఫర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 1 or 2 మినిట్స్ పాటు వేయించుకున్నాను కదా. వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనమాట ఇది. ఓకే, చూసారా, అది దట్టు మీరు ఆపుతూ గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పల్లీలు వేసాం కదా. పల్లీలు ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్ విడిచిపెట్టి అంటే మొత్తం జిగటగా అయిపోద్ది, తడిగా అయిపోద్ది, ముద్దలా ఫామ్ అయిపోద్ది. అలా కాకుండా ఆపుతూ బుర్ 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 అని సౌండ్ చేసుకుంటూ మెల్లమెల్లగా అలా చేస్తేనే ఈ విధంగా పొడిలా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదైతే బాండీలో మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేయించుకున్నామో అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఆయిల్ చక్కగా వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా అరగంట పాటు ఫిష్ ముక్కలను పెట్టుకున్నాం కదా పక్కన మ్యారినేట్ చేసి, ముక్కల్ని ఒక్కొక్క ముక్కల్ని తీసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క పీస్ని ఈ విధంగా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత అంటే వెంటనే కలపొద్దు ఫ్రెండ్స్, కలపకుండా చిన్న చిట్కా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే మనకి అట్లకాడ పెట్టిన వెంటనే ఇలాగా కదులుతూ ఉంటుంది అన్నమాట ముక్క. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి కొంచెం టైట్గా ఉంటుంది కదా. అదే కనుక బాగా వేయకపోతే కనుక చటుక్కుని విడిచిపెట్టేస్తుంది, అప్పుడు మనకి తెలుస్తుంది కూడా. ఓకే, ఆ టైంలో మనం చేప ముక్కని ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు అనేది బాగా వేగాయి ముక్కలు, చూసారా ఈజీగా కదిలిపోతున్నాయి అండ్ ఈజీగా తిరిగేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి కలర్ కూడా మారింది కదా. ఇదే విధంగా అన్ని చేప ముక్కల్ని ఇంకోవైపుకి తిరిగేసేసుకున్నాం. అదే కనుక మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఏముంటుందంటే ఓకే పైకి అయితే రంగు వచ్చేస్తుంది కానీ లోపల వరకు వేగదు. ఓకే కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా జాగ్రత్తగా వేయించుకోండి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత అంటే కాస్త ముక్క లోపల వరకు ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. కానీ మనకైతే కూరకు కాబట్టి మరీ ఎక్కువ క్రిస్పీ అయితే అక్కర్లేదు. ఓకే ఈ విధంగా మనం ఇప్పుడు నెక్స్ట్ వైపు కూడా వేయించేసుకున్నాం. చూసాగా ఫ్రెండ్స్, మనకి చేప ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి కదా. నేను చెప్పాను కదా మరీ క్రిస్పీగా అయితే అవసరం లేదు. ఓకే ఈ విధంగా ఈ రంగు వచ్చాక సరిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటి జాగ్రత్తగా కాస్త నూనె అంటే ఈ నూనె అనేది కాస్త వండిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసేసుకున్నాం. ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగానే ఓకే అదేవిధంగా ఒక్కొక్క ముక్కని ఇంకోసారి ఇలా వేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, అంటే మనకి చేప ముక్కలు వేగుతున్నంతసేపట్లో నేను ఏం చేశానంటే ఈ పొడిని అంతటిని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా. అదే మిక్సీ జార్లో మనం ఏం చేద్దామంటే అంటే ఈ సైజ్ ఉల్లిపాయలండి, మరీ పెద్దవి కాదు అలాగే మరీ చిన్నవి కాదు, ఇలా కట్ చేసేసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా. ఈ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నింటినీ ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం. జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా ఒక్క చిటికెడు ఓకే ఒక చిటికెడు మాత్రమే మెంతులు, దాంతోపాటు కాస్తంత చింతపండు. చూసారా మరీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కాస్తంత చింతపండు. ఎందుకంటే ఇది చేపల పులుసు కాదు మనకి కర్రీ కాబట్టి మరీ ఎక్కువ పులుపుగా లేకుండా కాస్తంత చింతపండు వేసుకున్నాను. చివరిగా మనకి కొత్తిమీర కట్ చేసుకుంటాం కదా, కొత్తిమీర కట్ చేసుకోగా మిగిలిన కాడలను మాత్రం ఇందులో వేసేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకో. చూసారా చాలా అంటే చాలా తక్కువ వాటర్ పోసాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత వీటన్నింటినీ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసాను. చూసాగా ఫ్రెండ్స్, ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. చూడండి ఈ విధంగా ఓకే గ్రైండ్ చేసేసుకున్నాం కదా. అలాగే మన చేప ముక్కలు కూడా అన్నీ వేయించేసుకున్నాము. మీకు చూపిస్తాను చూడండి. చేప ముక్కలను కూడా అన్నిటినీ వేయించేసుకున్నాం. ఓకే ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అదే ఆయిల్లో ఓకే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూడండి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలాగా తరిగేసిన తర్వాత వీటన్నిటిని ఇందులో వేసేసుకొని ఓకే మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, అలాగే మెత్తబడ్డాయి కూడా. చూసారా మనకి తెలుస్తుంది ఉల్లిపాయ ముక్కలు అనేది వేగినట్టు. ఓకే వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అదేవిధంగా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్. ఓకే ఆవాలు కూడా వేసాను, గుర్తుపెట్టుకోండి. ఓకే ఆవాలు వేస్తే ఏంటంటే ఆవాలు ఘాటు అనేది కర్రీకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా స్కిప్ చేయకుండా అలా వేసుకోండి. ఆవాలు మెంతులు అన్నీ వేసుకున్నాం కదా. ఓకే ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఓకే మనకి మసాలా అనేది వేగుతుంది కదా, చూసారా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఓకే వేయించినప్పుడు కలుపుతూ ఉండండి జాగ్రత్తగా. ఇలా వేగింది కదా, ఒక 50 to 60% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ టమాటోలు ఇలా సన్నగా తరిగేసుకొని ఈ విధంగా వేసేసుకొని మిగతా 50% ఆర్ 40% వరకు ఈ టమాటోలతో పాటు వేగిపోతుందంటే ఎందుకంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఆ టమాటోలు కూడా వేగాలి కాబట్టి టమాటోలు కూడా వేగుతాయి, అలా అడుగంటుకుంటా కూడా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఈ టమాటోలతో పాటు ఈ మిగతా 40% కూడా మూత పెట్టుకొని వేయించేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాను కదా. టమాటోలు చూసారా గుజ్జుగా అయ్యాయి. ఓకే ఈ స్టేజ్లో
అంటే మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మాత్రం వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ మీద కాస్తంత ఎక్కువ. ఓకే, ఎందుకంటే మనం చేపలలో కూడా వేసుకున్నాం కదా. అదేవిధంగా కాస్తంత పసుపు, చివరిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు. మనం చేప ముక్కల్లో కూడా వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడైతే నేను తక్కువ వేసుకుంటున్నాను, తర్వాతగా చూసుకొని ఇంకొంచెం సరిపోకపోతే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ కారంలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకున్నాక 1 మినిట్ పాటు ఇప్పుడు మనం ఇందులో సరిపడంత వాటర్ పోసుకుందాం. ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వాటర్ అన్నింటినీ తెరలకాగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్లోనే చక్కగా బాగా తెరలకాగింది కదా. ఇప్పుడు ఇందులో మనకి తలకాయ ముక్క ఉంటుంది కదా, ఫస్ట్ తలకాయ వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే తలకాయ కొంచెం ఎక్కువసేపు ఉడకలు కాబట్టి కొంచెం ముందుగా తలకాయ వేసేసుకోండి. తర్వాత తోక ముక్కలు, తర్వాత మిగిలితే పీసెస్. ఓకే, మిగిలిన పీసెస్ మనం మెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ముక్కలన్నింటినీ వేసుకున్నాం కదా. ఒకసారి ఇలా ఈ విధంగా ఇలా అనేసుకోండి. అదేవిధంగా ఇప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడిని, ఆ పొడిని కూడా పైనుండి చల్లేసుకున్నాం. అదేవిధంగా కాస్తంత ఫ్రెష్ కొత్తిమీర కూడా పైనుండి ఈ విధంగా చల్లేసుకుందాం. చల్లేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా. అయితే మనకి ఇక్కడ చేప ముక్కలు వేయించుకున్నాం కాబట్టి అంటే అంత తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉండదు. ఇంకా మామూలుగా పచ్చి ముక్కలు వేస్తే కనుక కొంచెం విదిలే ఛాన్సెస్ ఉంటుంది, కానీ మనం ఇక్కడ చేప ముక్కలను వేయించుకొని వేసుకున్నాం కాబట్టి అంత తొందరగా విదిలిపోదు. ఓకే, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి చేప ముక్కలకి ఈ గ్రేవీ అంతా చక్కగా పట్టుకునేంత వరకు మనం వెయిట్ చేద్దాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చక్కగా గ్రేవీ అంతా చక్కగా మగ్గింది. చూడండి, కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంచుకుంటాను, ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగుంటుందని. ఒకవేళ మీకు అవసరం లేదు గ్రేవీ ఎక్కువగా అంటే కాస్త దగ్గరికి చేసుకోవచ్చు, కానీ ఫిష్ కర్రీస్ కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఫిష్ కర్రీ చేసిన వెంటనే తినకండి, ఒక 2 అవర్స్ అలా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి తింటే ఇంకా మజా. అదే కాకుండా ఒకవేళ మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నా, లేకపోతే ముందు రోజు నైట్ చేసేసుకొని మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుంది. ఫిష్ కర్రీ కంటే అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా పట్టుకుంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని వేడిగా ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీ ఫిష్ కర్రీని రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టేస్టీ ఫిష్ కర్రీని నా సీక్వెన్స్లో ఫాలో అవుతూ జాగ్రత్తగా చేసుకోండి. ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.